హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 రెండో రోజు అయితే మొదలైపోయింది. రెండో రోజు అయితే ఫస్ట్ రోజు బాగుంది, రెండో రోజు వచ్చేసి అగ్ని అయితే మొదలైపోయింది. అగ్ని అంటుకుపోయింది. ఈ ఎపిసోడ్లో వచ్చేసి మంట అయితే స్టార్ట్ అయిపోయింది అంటున్నాను కదా. అది ఎలా ఉన్నదంటే ఒకరి మీద ఒకరికి మిస్అండర్స్టాండింగ్ అనమాట. మిస్అండర్స్టాండింగ్ అయితే అనుకుంటున్నారు జరుగుతుంది. అది ఎలా ఉంది, ఒకరిని మనము ఏడిపించిన ఒక మాట అన్నా ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండాలి. ఆ ఎంటర్టైన్మెంట్గా కాకుండా ఇది మిస్అండర్స్టాండింగ్ వలన అయితే జరుగుతుంది. ఏంటి, మేమే గెలుచుకోవాలి, మేమే మాట్లాడాలి, మేమే పైన ఉండాలి, మనమే గెలవాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు. అలా బిహేవ్ చేయడంతో వీళ్ళకి ఏంటంటే ఒకరి మీద ఒకరికి మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగిపోతుంది. ఈ షోలో ఏమైందంటే గుండు అంకుల్ అయితే స్టార్ట్ అయ్యాడు అనమాట. గుండు అంకుల్ వచ్చాడు కొత్తగా, తెలుసు కదా మీకు, మాస్క్ మ్యాన్ పోయి గుండు అంకుల్ వచ్చాడు. గుండు అంకుల్ ఏంటి, ఇది ఎలా అనిపించిందంటే నాకు ఒక జబర్దస్త్ షో లాగా అయితే అనిపించింది. ఇది వచ్చేసి ఒక ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్లా ఉండాలి కానీ అసలు సరదాగా జబర్దస్త్ షో లాగా అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకు వచ్చేసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఇది ఎలా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఎంత దూరం వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియదు కానీ ఎందుకు వచ్చింది బిగ్ బాస్, చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుందేమో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఎంత ఫీల్ అయ్యానో అంతా డిసప్పాయింట్ అయిపోయాను నేను ఈరోజు అయితే. కానీ ఎందుకు వచ్చింది ఈ షో, అవసరమా ఇది, ఇదేంటి వీళ్ళు ఎలా ఆడుతున్నారు అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే అలానే ఆడుతున్నారు వాళ్ళు, అలానే ఉంది షో కూడా, అలానే ఉంది, అలానే మాట్లాడుకుంటున్నారు, అలానే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏంటి బాడీ షేమింగ్ చేయడం అసలు ఎంత తప్పు. మనం బయట వాళ్ళని కూడా చేయలేము కదా. బయట వాళ్ళని చేసినా ఇంట్లో వాళ్ళని చేసినా అసలు బాడీ షేమింగ్ అనేది చేయకూడదు. అలాంటిది ఇప్పుడు బాడీ షేమింగ్ చేశారు. చూడండి ఎంతమంది చూస్తున్నారు, ఏమంటారు, మా ఇమ్మానియల్ మావాడు, పర్వాలేదు చేశాడు, చూసుకోరా కాసుకోరా అని అంటారా? లేకపోతే మాస్క్ మ్యాన్ సూపర్, మావాడు గుండేంట్రా బిగ్ బాస్ కోసం చేశాడు అని ఏమైనా మీరు అంటారా? ఓకే, కామెంట్ అయితే చేయండి నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.